అయితే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈ రోజు ఉదయం 11:20 వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటెల్లో టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి మనకు 190 రూపాయలతో ఉండి 310 రూపాయల దాకా సెంటెల్లో పోవడం అయితే జరిగింది. 6 వాస్ పూలు బెస్ట్ ఉంటే మిగతా తేమ పూలంతా కూడా 200 నుండి 250 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. సెంట్ వైట్ విషయానికి వస్తే సెంట్ వైట్ కూడా మనకు 180 రూపాయలతో ఉండి 250 270 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి 100 రూపాయలతో ఉండి 120 150 వరకు కూడా క్వాలిటీ బట్టి అమ్మడం అయితే జరిగాయి. 6 వాస్ పూలు అంటే బెస్ట్ నెంబర్ 1 క్వాలిటీలు ఉంటే 130 140 దాకా వెళ్ళడం అయితే జరిగాయి. మిగతా అన్నీ కూడా క్వాలిటీ బట్టి రేట్లు అమ్మడం అయితే జరిగాయి. చాక్లెట్ కూడా మనకు 100 రూపాయలతో ఉండి 150 రూపాయల దాకా క్వాలిటీ అండ్ తేమ బట్టి రేట్లు అనేవి పలకడం అయితే జరిగాయి. రోజ్ విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో మెరబల్ రోజ్ వచ్చేసి మనకు 130 రూపాయలతో ఉండి 170 180 190 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. 1-2 చోట్ల 190 180 రూపాయల దాకా పలికాయి. మిగతా అన్ని చోట్ల కూడా 100 రూపాయలతో ఉండి 150 160 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. బంతిపూల విషయానికి వస్తే తెలిసిందే శ్రావణ మాసము స్టార్ట్ కావడంతో బంతిపూలు అనేది కొద్దిగా డిమాండ్ అనేది ఏర్పడింది. ఈరోజు వికోటా మార్కెట్లో 6 వాస బంతిపూలు టాప్ అండ్ టాప్ క్వాలిటీలు 45 రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగాయి. తేమ పూలంతా కూడా 35 నుండి 37 రూపాయల దాకా 35 రూపాయలు వెళ్ళాయండి. యాక్షన్ ప్రారంభంలో 37 పలికిన పెట్టుకును యాక్షన్ ముగిసేసరికి మనకు 35 రూపాయల తేమ పూలు పలికాయి. 6 వాస పూలు అంతా కూడా 40 నుండి 45 రూపాయల దాకా వెళ్ళాయి. ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా తేమ బంతి పూలు వచ్చేసి 30 నుండి 35 రూపాయలు. 6 వాస పూలు ఉంటే 40 నుండి 45 రూపాయల దాకా వెళ్ళాయి. నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో కూడా నంగిలి విషయానికి వస్తే నంగిలి మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి 6 వాస బంతిపూలు మనకు 45 రూపాయలు, ఆరెంజ్ బంతిపూలు 45 రూపాయలు వెళ్ళాయి. చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్లో కూడా 40-45 రూపాయల దాకా వెళ్ళాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు వికోటా నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి పూల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో 11:10 చామంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది. 12 గంటలకు వచ్చేసి బంతిపూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసం స్టార్ట్ కావడంతో ఈ యాక్షన్ అనేది కొద్దిగా ముందుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రైతులందరూ కూడా గమనించి 11:10 యాక్షన్కి రావాలి.